నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పసికందులో పసిరికలు, బొజ్జను తగ్గించే వ్యాయామాలేవి, కొవ్వు పదార్థాలతో మొటిమలు పెరుగుతాయా, కవాసకి హార్ట్ డిసీజ్ పిల్లలకే పరిమితమా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. నవమాసాలు నిండి అమ్మ గర్భంలో నుంచి బయటకు రాగానే శిశువుకు చాలా రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా కామెర్ల గురించి చెప్పుకోవాలి. నిజానికి కామెర్లను పసిబిడ్డకు ఎదురయ్యే తొట్టతొలి ఆరోగ్య సమస్యగా చెప్పుకోవచ్చు. అయితే కామెర్లను ఒక వ్యాధిగా అనుకోవడం కంటే లోకంలో ఎదురయ్యే అనేక విపత్తులను ఎదుర్కోవడానికి పసిబిడ్డకు ప్రకృతి ఇచ్చే తొలి అవకాశంగా భావించవచ్చు. పసికందులో కనిపించే కామెర్ల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కామెర్ల బారిన పడ్డప్పుడు కళ్ళు ఒళ్ళు పచ్చబడతాయి. ఈ పచ్చ కామెర్లు పెద్దల్లోనే కాదు, అప్పుడే పుట్టిన పసికందుల్లో కూడా కనిపిస్తాయి. పుట్టే ప్రతి 100 మందిలో 50 మంది పసిపిల్లలకు తొలివారంలో ఈ పసిరికలు వస్తూ ఉంటాయి. అసలే పసికందు పుట్టి 2 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆ బిడ్డకు పసిరికల రూపంలో వచ్చిన కష్టాన్ని చూసి తల్లిదండ్రులు ఒకటే గాభరా పడిపోతుంటారు. అసలింతకీ పుట్టిన తొలివారంలోనే పసికందుల్లో ఈ పసిరికలు ఎందుకొస్తాయి? ఈ చిన్నపిల్లల్లో జాండీస్ రావటానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఒకటి వాళ్ళ బ్లడ్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి నార్మల్గా మనకి 11 to 14 గ్రామ్స్ హిమోగ్లోబిన్ అంటే వాళ్ళకి 18 to 20 గ్రామ్స్ హిమోగ్లోబిన్ ఉంటుంది. అదొక కారణం. సెకండ్ థింగ్ ఏంటంటే, రక్త కణాల యొక్క లైఫ్ స్పాన్ కంపేర్ టు అడల్ట్స్ ఇట్ ఈస్ లెస్, 80 to 90 డేసే ఉంటుంది వాళ్ళు. సో ఎక్కువ విరిగిపోవటం అనేది అవకాశం ఎక్కువ ఉంటుంది. సో హీమ్ అనే పిగ్మెంట్ వల్లనే బిలిరుబిన్ తయారవుతుంది. దట్ లీడ్స్ టు జాండీస్. రెండోది ఏంటంటే, వాళ్ళ ఇమ్మెచ్యూర్ లివర్ సిస్టమ్ ఇంకా అప్పుడప్పుడే ఎంట్రోహెపాటిక్ సర్క్యులేషన్ అనేది ఫుల్గా అడ్జస్ట్ అవ్వ ఉండదు. అదొక కారణం. మూడోది ఏంటంటే, కొంతమంది పిల్లలకి ముందుగా పుట్టడం వలన వాళ్ళకి కొద్దిగా జాండీస్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ తక్కువ ఉండటం వల్ల కూడా జాండీస్ ఎక్కువ రావచ్చు. 3 తల్లిదండ్రులకి పిల్లలకి రక్తం వ్యత్యాసం అయినప్పుడు RH ఇన్కంపాటబిలిటీ కానీ లేకపోతే ABO ఇన్కంపాటబిలిటీ అనే రక్త మార్పుల వలన కూడా కొంతమంది పిల్లల్లో జాండీస్ ఎక్కువ ఉండొచ్చు. కొన్ని రేర్ పరిస్థితులు మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కూడా జాండీస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. పసిబిడ్డలకు తొలివారంలోనే కామెర్లు సోకినప్పుడు కళ్ళు పచ్చబడటంతో పాటు తల, చేతులు, కడుపు, కాళ్ళు, చివరకు అరిచేతులు, అరికాళ్ళు కూడా పచ్చబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ పసిరికలు వచ్చినప్పుడు బిడ్డలో జ్వరం, పాలు తాగకపోవటం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. పసికందుల్లో పసిరికలు వచ్చాయనే విషయం ముందుగా తల్లికే తెలుస్తూ ఉంటుంది. పుట్టిన 2 రోజుల్లో వచ్చే ఈ పసిరికలు మామూలుగా అయితే 3-4 రోజుల్లో తగ్గిపోతుంటాయి. పిల్లల్లో జాండీస్ ఉన్నప్పుడు యూజువల్గా 10 మిల్లీగ్రాముల వరకు కూడా వాళ్ళకి ఎక్కువ సిమ్టమ్స్ ఏమి ఉండవు. చర్మం కొద్దిగా పసుపుగా కనపడడం, కళ్ళు పచ్చబడటం తప్పించి అంతకుమించి సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఒకవేళ జాండీస్ చాలా ఎక్కువగా అవుతుందంటే అలాంటి పిల్లల్లో ఫీడింగ్ తీసుకోకపోవటం, డల్గా ఉండటం, కంటిన్యూస్గా నిద్రపోవటంతో మొదలయ్యి నెక్స్ట్ ఇంకా చాలా ఎక్కువగా అవుతుంటే దే కెన్ గో ఇన్ టు బ్రెయిన్ ఇరిటేషన్ సిమ్టమ్స్ కూడా అవుతూ ఉంటాయి. ఈ ఏజ్ బేబీకి ఎంత వెయిట్ ఉన్నప్పుడు ఎంత జాండీస్ వరకు ఉండొచ్చు అనేది కొన్ని చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్స్ ఫాలో అయ్యి ట్రీట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో జాండీస్ చాలా ఎక్కువైనప్పుడు రక్త మార్పిడి చేయడం కూడా జరుగుతుంది. ఇటీవల కాలంలో మనకి ఎక్కువ అడ్వాన్సెస్ ఇన్ ఫోటోథెరపీ వలన మనకి రక్త మార్పిడి చేయడం అనేది చాలా మటుకు తగ్గించేసాం. ఈ హాస్పిటల్స్ చాలా అట్లా చేయటం లేదు, ఎందుకంటే అంత అవసరం పడట్లేదు.